పరమాత్మకు అసలు సారథ్యం చేయవలసిన అవసరం ఏమిటి? ఆయన సారథ్యం నేర్చుకున్నాడు, రథాన్ని తోలడం. అదే కాలంలో శల్యుడు కూడా నేర్చుకున్నాడు. కృష్ణుడు ఎంత బాగా రథం తోలుతాడో శల్యుడు అంత బాగా రథం తోలు. నిజానికి శల్యుడు పాండవులకు మేనమామ, నకుల సహదేవులకి మేనమామ అవుతాడు. వాళ్ళకి సహాయం చేద్దామని బయలుదేరుస్తున్నాడు. ఆయనకు బలహీనత ఉంది, పొగిడితే లొంగిపోతాడు. ఆ పొగట్టలకి లొంగిపోయే అలవాటు ఉంది. దుర్యోధనుడు ఆయన్ని లొంగ తీసుకున్నాడు, అటువైపు వెళ్ళిపోయాడు. కర్ణుడికి సారథ్యం చేశాడు. నీకెందుకు ఉపకారం చేస్తానని ధర్మరాజు గారికి మాట ఇచ్చాడు. అందుకని కర్ణుడికి సారథ్యం చేస్తూ కర్ణుడిని నింద చేస్తుండేవాడు. అంటే ఆ రోజుల్లోనే బ్రెయిన్ గేమ్ అనేది ఉండేదనమాట. మానసికంగా బలహీనం చేశాడు కర్ణుడిని. మానసికంగా బలహీనుడైన కర్ణుడు చచ్చిపోయాడు. ఖాళీ రథాన్ని పట్టుకెళ్ళి కర్ణుడు గొప్పవాడే కానీ చనిపోయాడు అన్నాడు. నిజానికి ఎన్నో మార్లు చనిపోవలసిన అర్జునుడిని కృష్ణుడు రథసారథ్య ప్రౌఢిమతో కాపాడాడు.